జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి నమస్సుమాంజలి నమస్సుమాంజలి. ఈరోజు కూడా నేను మరణం గురించి కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. కొద్ది రోజులుగా నేను మీతో మరణ భయం గురించి మాట్లాడాను. అదే విషయం గురించి మరికొంత డీటెయిల్డ్గా చెప్తాను. ఈ మరణ భయం నుంచి మనం ఎలా ముక్తి చెందగలం? ఎంతోమంది మరణకుహరం నుంచి ముక్తి పొంది వాళ్ల జీవితాన్ని, మరణాన్ని ఒకటిగా స్వీకరిస్తున్నారు. మరణం గురించిన భయం లేనివాడికి ఈ లోకంలో ఇంకా వేరే భయమేమి ఉంటుందంటారు చెప్పండి? ఎవరికైతే మరణ భయం అనేది ఉంటుందో వాళ్లు ఎప్పటికీ భయపడుతూనే ఉండాలి. మరణమనేదానికి మరణం లేదు. ఇది ఒక అవస్థ, ఇది ఒక పరిస్థితి అని కూడా మనం చెప్పొచ్చు. ఈ పరిస్థితి అనేది ఈరోజు ఒకలా ఉంటే రేపు మరొకలా ఉంటుంది. అంటే అది ఎలాగంటే, ఈరోజు చిరిగిపోయిన ఈ షర్టుని తీసిపారేస్తాం, వేరే కొత్త షర్టుని వేసుకుంటాం. ఇటువంటిదే ఈ శరీరం కూడా. చాలా రోజులు జీవించి పాతబడిపోయింది. దీన్ని మార్చి మనం కొత్తది వేసుకోవాలి కదా. ఈ మరణం నుంచి మనకు కొత్త పుట్టుకనేది ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలోని మార్పే. కానీ దీనికోసం మీరు భయంతో వణికిపోవాల్సిన అవసరమే లేదు. ఒక విధంగా ఇది కూడా మంచిదే కదా, పాతదాన్నుంచి కొత్త రూపానికి. అంటే మరణ భయం అనేది ఎవరికి ఉంటుందో వాళ్లు మాత్రం ఒక మంచి స్వభావంతో ఉన్నారంటే, మంచి జ్ఞానం కలిగి ఉన్నారంటే, నా వల్ల ఎలాంటి కర్మ ఫలితం రాకూడదు, నా హృదయంలో ఉండే ఎటువంటి భావాలు మారకూడదు, అప్పుడే నాకు వచ్చే జన్మలో ఎటువంటి కష్టాలు గాని లేదా నరకం గాని లేకుండా ఉంటుంది. మళ్లీ మనిషిగా జన్మించొచ్చు, లేదా దేవలోకానికి వెళ్ళొచ్చు, లేదా మోక్షానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా ఎవరు పయనిస్తూ ఉంటారో వారికి ఈ మరణ భయం అనేది ఖచ్చితంగా ఉండదు. నన్ను చూడ్డానికి తరచూ ఒక సోదరుడు వస్తూ ఉంటాడు. ఆయనకు సుమారు 55 ఉండొచ్చనుకుంటాను. కొడుకులున్నారు, కూతుళ్ళున్నారు, భార్య ఉంది. చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎటువంటి కష్టమూ లేదు ఆయనకు. ఆయన నా దగ్గరకొచ్చి జ్ఞానదీక్ష పొందారు. 8-10 అయ్యింది. ఎప్పుడూ జ్ఞానంలో ఉంటారు. ఒకసారి నా దగ్గరకొచ్చి ఆత్మను అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఎటువంటి భయమూ ఉండదు, ఆనందం ఆనందం ఆనందమే ఉంటుంది. ఈ లోకంలో ఎలాంటి సుఖదుఖాలు మనల్ని స్పర్శించలేవు. లౌకిక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ మనం ఆత్మలోనే ఉంటూ మోక్షం వైపు అక్కడే మనం అడుగులు వేయొచ్చు. మన యొక్క 1వ 2వ ప్రయత్నంలోనే మనం మోక్షాన్ని పొందొచ్చు. ఇదంతా మన ప్రయత్నం వల్ల ఏర్పడుతుంది. కానీ ఒక్కసారి జ్ఞానప్రాప్తాన్ని పొందండి. ఇదే నా రిక్వెస్ట్. ఈ సోదరుడు నా దగ్గరకొచ్చి జ్ఞానదీక్ష స్వీకరించారు. మిగతా అన్ని విషయాలు బావున్నాయి. సత్సంగ చర్చలకు వస్తారు, ఎప్పుడు మిస్ కానే లేదు. సడన్గా ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది. వైద్యం చేయించారు, కానీ ఆయనకు నయం కాలేదు. ఎందరో స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్లి చూపించారు. చివరకు ఆయనకొచ్చిన అనారోగ్యం బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. డాక్టర్లందరూ ఆయనకు నయం కావడం చాలా ఇంపాసిబుల్ అన్నట్టు చెప్పారని ఆయన చాలా బాధపడ్డారు కొన్నాళ్లు. అందుకని ఎలాంటి వైద్యం కూడా ఆయన చేయించుకోలేదు. వైద్యం చేసినా చేయకున్నా అంతా ఒకటే కదా. ఈ విషయాన్ని ఆయన పరిపూర్ణంగా తెలుసుకుని ఆయన నన్ను కలుసుకోవాలనొచ్చారు. ఆయన నాతో ఏమన్నారంటే, అమ్మా, డాక్టర్లు ఆ విధంగా చెప్పడం వల్ల నా మనసులో ఎటువంటి బాధ లేదు. నేను స్వీకరించిన జ్ఞానదీక్ష వలన ఈ శరీరానికి జరుగుతున్నదంతా నాకేం లేదు, శరీరానికే జరుగుతోంది. ఏది జరిగినా అది శరీరానికే, నాకు కాదు. ఎందుకంటే నేను ఆత్మను, శుద్ధ ఆత్మను. ఆయన ఇలా చెప్తూ ఉంటే చాలా సాధారణంగా చిరునవ్వుతో చెప్పారు. మొదట ఉన్నట్టే ఉన్నారాయన. అప్పుడు ఆయనతో నేను, మీకు భయం కలుగుతోందా లేక దుఃఖం కలుగుతోందా అని ఆయన అడిగాను. చేంజే లేదని చెప్పారు. నా మోక్షానికి తగని ప్రయాణం ప్రారంభమైంది అని చెప్పారు. నాకు ఎలాంటి తేడా లేదు. నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు మరణం వస్తోంది, నాకు మరణం రాబోతోంది. ఏది ఎప్పుడు జరిగినా
దానివల్ల నాలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. నా మోక్ష ప్రయాణంలోనూ యాత్రలోనూ ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఇవన్నీ పరిస్థితులే కదా, మారుతూ ఉంటాయి, అన్నీ మారుతూ ఉంటాయి కదా. ఇదంతా ప్రకృతి లీల. ఇందులో వేరే ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ చాలా ఏళ్లుగా సంతోషంగా ఆయన గడిపారు. నాకు మనసులో ఏదో తృప్తి. ఈ జ్ఞానదీక్ష ఫలితం ఆయనలో చూసి నాకు సంతోషం వేసింది. ఈ ఫలితం, సంతోషం మనకు ఎప్పుడు కలుగుతుందంటే, మన ద్వారా ఇవన్నీ బయటపడ్డ సందర్భాల్లో చాలా మోసమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మనిషి చేసే ఎలాంటి ప్రయత్నాలు సాధ్యపడలేదో అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడే ఆనందం, సంతోషం అన్నీ కలుగుతాయి. అప్పుడే జ్ఞానదీక్ష గొప్పతనం కూడా తెలుస్తుంది. అప్పుడే ఈ జ్ఞానదీక్షకి పరీక్షా సమయం అయిందన్నమాట. పరీక్ష జరుగుతుంది. అలా చూస్తే ఈ సోదరుడు ఈ పరీక్షలో చాలా మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణుడయ్యాడు. ఈ రోజుకి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకెలాంటి కష్టమూ లేదు. భగవంతుడి కృప వలన రోజురోజుకి ఆయన ఆరోగ్యం ఎంతో నయమవుతూ ఉంది. ఇటువంటి వ్యాధి ఉన్నవారికి ఇలాంటి ఇంప్రూవ్మెంట్ కలుగుతూ ఉందంటే ఏ డాక్టరైనా దాన్ని నమ్మడానికి వీలుపడదు. కాని తను ఆనందంగా ఉన్నారు, సంతోషంగా జీవిస్తున్నారు. ఈళ్లాగే నన్ను కలుసుకోవడానికి ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు. ఇద్దరూ వస్తుంటారు. అబ్బాయికి 21-22 ఏళ్లుంటాయి, అమ్మాయికి సుమారు 17-18 ఏళ్లుండొచ్చు. ఇద్దరికీ హెరిడిటీ వ్యాధి, వంశానుగత వ్యాధి ఉండేది. శరీరంలో సెంటర్లో ఉండే కండరాలన్నీ కొద్దిగా నెమ్మదిగా చెడిపోతూ వస్తూ ఉన్నాయి. వీళ్లు పుట్టిన దగ్గర్నుంచి వ్యాధి ఉంది, కానీ ఇది 14 ఏళ్ల తర్వాతనే బయటికి తెలుస్తుంది. ఇది ఉందంటే వీళ్ళకి కనీసపక్షం ఆయుష్ 30 ఏళ్లకు మించి ఉండదు. అన్నాచెల్లెలిద్దరికీ ఒకే వ్యాధి. ఇద్దరూ నా దగ్గరకొచ్చి జ్ఞానదీక్షను స్వీకరించారు. ఆ అబ్బాయి ఒక సాధువులా ఉండేవాడు. ప్రజలకు ఉపదేశం చేస్తూ ఉండేవాడు. చక్కటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవాడు. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అతన్ని దర్శించుకునేవారు. అతని నుంచి జ్ఞానప్రాప్తిని పొందారు. అతని మొహంలో ఒక సాధువులా ప్రశాంతత ఉండేది. కానీ విశేషం ఏంటంటే అతడు దేన్ని తీసుకుని తినలేడు. ఎందుకంటే ఏ కండరం కూడా పనిచేసేది కాదు. అతడి అమ్మో, నాన్నో లేక ఎవరైనా అతనికి తినిపించేవారు. అతనికి ఉపచర్యలన్నీ వాళ్లే చేసేవారు. అమ్మా, నాన్న ఎంతో ప్రేమతో, ఎలాంటి విసుగు విరామం లేకుండా వాళ్లు జ్ఞానాన్ని స్వీకరించారు. వాళ్ల మనసులో కాస్తైనా విసుగు లేకుండా ఎంతో ప్రేమగా అన్నీ చేస్తుండేవారు. ప్రకృతి ధర్మంగా మొదట అమ్మాయి చనిపోయింది. అంతకు కొద్ది రోజుల ముందే అమ్మాయి వాళ్ళ నాన్నతో చెప్పింది. ఆ అమ్మాయికి డైరీ రాసే అలవాటుంది. అందులో తను ఏం రాసిందంటే, నేను త్వరగా చనిపోతాను, నాకు ఈ యాత్ర అనేది మోక్షం దిశగా ముందుకు సాగుతూ ఉంది, అతి త్వరలోనే ఈ దేహాన్ని వదిలేసి నేను వెళ్తాను. తన మరణం సంభవించేటప్పుడు కూడా నేను శుద్ధ ఆత్మను. అదీ కాకుండా తను క్షీణించినప్పుడు ఆ అమ్మాయి ప్రాణం విడిపడింది తప్ప తన శరీరంలో జరిగిన ఆ అనుభవాన్ని తను వివరంగా రాసింది. ఇప్పుడు నా శరీరం నుంచి సెన్సేషన్ కాళ్ల ద్వారా బయటికెళ్ళి ఇప్పుడు కొద్దిగా పెరిగి శరీరం నుంచి బయటికెళ్తోంది, కాళ్ళు చేతుల్లోంచి బయటికెళ్తోంది. ప్రస్తుతానికి మెదడు పనిచేస్తోంది, నోరు మాట్లాడుతోంది, కళ్ళు కనిపిస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్కటి చూశారంటే 1 గంట లోపల అన్నీ బయటికెళ్ళిపోతాయి. ఒక విధంగా అన్నిటికీ పరిష్కారం లభించింది. చివరగా చూశారంటే తను మాట్లాడేది కూడా అలాగే ఆగిపోయింది. అందుకని మనసులో నేను శుద్ధ ఆత్మ అని అనుకుంటున్నది. శుద్ధాత్మ అనే అనుభవం ఎక్కువగా తనకుండేది. శరీరమేగా నశించింది, నేను నశించలేదే, ఖచ్చితంగా నేను చనిపోలేదు. ఈ విధంగా ఆ అమ్మాయి తన దేహాన్ని వదిలింది. సమాధి మరణం సంభవించింది. వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషంగానే ఉండేవారు. అసలు ఇలాంటి మరణం ఎలా సంభవించిందని వాళ్ళు అనుకున్నారు. పూర్తి బాహ్య స్మృతిలో ఉండే తను చనిపోయింది. పెద్ద బ్రదర్ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఆ అబ్బాయికి కూడా ఎలాంటి సమాధి మరణమే సంభవించింది. ఎలాంటి భయం అనేదే లేదు. మరణం అనేది మహోత్సవంగా జరిగింది.
ఆ విధంగా కూడా అనుభవాలు ఉండేవి. మరణ భయం అనేది లేని విధంగా వాళ్ళు ఉండేవారు ఉన్నారు. ఒక సోదరి అప్పుడు మమ్మల్ని కలుసుకోవాలని వచ్చేది, వస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఆవిడ మీటింగులకు వస్తుండేది, సత్సంగాలకి ఆవిడ వస్తూ ఉండేది. జ్ఞానదీక్ష స్వీకరించింది. ఆవిడ కొడుకు నా దగ్గర పనిచేస్తుండేవాడు. అతనికి కూడా ఒకరోజు టైం వచ్చేసింది. అతని శరీరం పూర్తిగా కాలిపోయింది. కాలిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు, బర్న్ వార్డులో. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరు చనిపోతూనే ఉన్నారు. అక్కడ ఉన్నవాళ్లు బాధతో కేకలు వేస్తూ ఉన్నారు. అసహ్యమైన వాసన వేస్తూ ఉంది. దీనికి కారణం అక్కడున్న పేషెంట్స్ అందరూ కాలిపోయారు. ఇతరుల వేదన చూస్తే సైకాలజీ ప్రకారం ఏమనిపిస్తుందంటే, ఒకరి శవం బయటికి వెళ్తే ఇతడు భయపడ్డం మొదలు పెడతాడు. అయ్యో మనకు ఇదే పరిస్థితి కదా అనుకుని భయపడ్డం మొదలు పెడతాడు. మనసు బాధకు గురవుతుంది. ఇందువల్లనే వాళ్ళు త్వరగా చనిపోతారు. కానీ ఈ అబ్బాయి చాలా ధైర్యంగా ఉన్నాడు. పూర్తిగా 1 వారం తను హాస్పిటల్లోనే ఉన్నాడు. అయినా అతని నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. నేను తట్టుకోలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను, ఎవరూ రాలేదు, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని ఏదీ అతడు చెప్పలేదు. ఏ నొప్పి గురించి అతడు చెప్పలేదు. ఆత్మలోనే ఉండిపోయాడు. అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. వీడు ఎలా ఇంత బాధని ఓర్చుకోగలుగుతున్నాడనేది అర్థం కాలేదు వాళ్ళకి. కానీ అతడేం చెప్పాడంటే, నేను ఆత్మలో ఉన్నాను, అందుకనే నేను వీటన్నిటినీ సహించగలిగాను. కానీ దురదృష్టం కొద్దీ అతడు చనిపోయాడు. కానీ నేను ఆత్మలో శుద్ధ ఆత్మ అని చెప్తూనే అతడు ప్రాణాలు వదిలాడు. ఇటువంటి సమయంలోనే ఈ జ్ఞానం అనేది చాలా సహాయం చేస్తుంది. జ్ఞానం ఎప్పుడు మనల్ని ఆత్మలోనే ఉండమని చెప్తుంది. అంతేగాని శరీరంలో గాని, ఏ మరణంలో గాని, ఏ భయం, వేదన, దిగులు, ఎలాంటి ఫీలింగు మనల్ని తాకే పరిస్థితి లేదు. ఇంకొక సోదరుడు ఉండేవాడు. డాక్టర్లందరూ కలిసి ఆయనకు క్యాన్సర్ అని కనిపెట్టి చెప్పేశారు. ఆయన ఇక్కడికొచ్చి జ్ఞానదీక్షను స్వీకరించారు. అందుకని ఆయన ఏమన్నారంటే, ఎవరికి క్యాన్సరు? అది నేను కాదని అన్నాడు. డాక్టర్లు ఏం చేయగలరు అని అడిగాడు. ఏం వైద్యం చేస్తారో చేయండి, ఏదైనా ఆపరేషన్ చేయదలుచుకున్నా మీరు చేయండి, ఎందుకంటే ఇది నా దేహం కాదు, ఆత్మ అని అతడు చెప్పాడు. డాక్టర్లందరూ చాలా ఆశ్చర్యపడిపోయారు. ఇతడేం మాట్లాడుతున్నాడో తెలియలేదు. తర్వాత సర్జరీ జరిగింది, అన్నీ చేశారు. కానీ ఒక్క నిమిషం కూడా ఇదంతా జరిగిందే అనే ఫీలింగ్ అతనికి రానేలేదు. ఈ శరీరానికి జరుగుతోంది, ఇది నా శరీరమే కాదు, పొరుగింట్లో ఏం జరుగుతుందో అదే ఉద్దేశంతోనే అతడున్నాడు. అంతేకాకుండా ఆనందం, సంతోషంతో అతడుండేవాడు. మొహంలో ఎప్పుడు చిరునవ్వుతో అతడుండేవాడు. ఒకే స్థితిలోనే ఉండేవాడు. హృదయంలో సంతోషం, బయట కూడా సంతోషం. శరీర వేదన గురించిన ఉద్దేశమే లేదు. మరణం గురించిన చింతే అతనికి లేదు. భయం, మరణం అనేదొస్తే ఏం చేయాలనే దిగులే లేదు అతనికి. ఏం జరుగుతుందో అదేగా జరుగుతుంది, మన చేతిలో ఏమీ లేదు. ఇదంతా విధి విలాసమే. నుదుట లిఖించిన ప్రకారం మనం ఎన్ని రోజులు బతకాలనుందో అన్ని రోజులు బతుకుతాం. అందులో తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎవరైనా చావాలని కోరుకుంటే ఖచ్చితంగా అది అతని వల్ల కాదు. ఎందుకంటే మన చేతిలో ఏదీ లేదు. ఎంతోమంది అలా అనుకుని తప్పించుకున్నారు. అలాగే ఇంకా చావనే కూడదు అనుకున్న అతడు చనిపోయాడు. ఇది ఎవరి చేతిలోనూ లేదు, ఎవరి అదుపులోనూ లేదు. కాని ఈ అబ్బాయిని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అతని ధైర్యాన్ని అభినందించారు. ఈ మరణం కంటే మనల్ని బెదిరించే విషయం ఈ లోకంలో ఏదీ లేదు. మనమే అనవసరంగా ఈ మరణం గురించి భయపడుతున్నాం, నొప్పి అని భయపడుతున్నాం. ఇతరులు పడే వేదనను చూసి మనక్కూడా ఇలా జరుగుతుందేమోనని మనం అనుకుంటున్నాం. మరణాన్ని ఎలాగైనా గెలవాలి, మరణాన్ని చూసి జంకకూడదు. ఒక తాతగారుండేవారు. ఆయనకు 70 ఏళ్లుంటాయి. ఆయన దాదాజీ దగ్గర జ్ఞానదీక్ష స్వీకరించారు. చాలా భక్తిపరుడుగా ఆయన ఉండేవారు. తెలివైనవారు, బాగా చదువుకున్నవారు. ఆయన శరీరంలో జబ్బులు రావడం మొదలయ్యాయి, ఏవేవో వ్యాధులు. ఆయన కాళ్ళు చేతులు బాగా వాచిపోయాయి. డయాబెటిస్ వల్ల ఆయన కాళ్ళు చేతులు కట్ చేయాల్సొచ్చింది. పాపం ఆయన ఎప్పుడూ బెడ్లోనే గడుపుతూ ఉండేవాడు.
చాలా నీరసంగా తయారయ్యారు. ఆయన నడవడం సాధ్యం కాకుండా పోయింది. కానీ ఆయన మొహం మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఎవరు ఆయనతో మాట్లాడాలని వచ్చినా ఆయన ఆత్మ గురించి మాత్రమే వాళ్లతో మాట్లాడుతుండేవారు. నాకు ఈ బాధ ఉంది, వేదనగా ఉంది, కష్టపడుతున్నాననే విధంగా ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రానేలేదు, మాట్లాడేవారు కాదు. ఆత్మానందం అనే తృప్తిలోనే ఆయన ఉండేవారు. దుఃఖం అనే స్థితికి ఆయన దేన్ని స్వీకరించలేదు. ఆనందం, సంతోషం ఇవి మాత్రమే ఉండేవి. ఆయన కూడా పాపం కొద్ది రోజుల్లో చనిపోయారు. ఆయన అందరి దగ్గర మన్నించమని అడిగారు. అందరిని క్షమాపణ అడిగి అన్నిటి నుంచి బయటపడ్డారు. ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు. ఈ జ్ఞానాన్ని తన జీవితం అనేది నశించిపోయేదే కదా. కానీ కొన్ని సమయాల్లో మరణం కూడా ఒక ఉదాహరణగా మనకు ఏర్పడుతోంది. ఇందులో చూశారంటే కొన్ని సమయాల్లో మరణం పవిత్రంగా కూడా ఉండొచ్చు. అందువలన ఇటువంటి విషయాలు ఇవి మాత్రమే కాదు, ఇవి మనకు అనుభవాలని చెప్పొచ్చు. ఎంతో మంది ఈ విధంగా మనల్ని కలుసుకోవాలని వస్తుంటారు, దీని గురించే మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోయారని చెబితే వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. ఒక అమ్మాయి వస్తుండేది, తనకి తండ్రి ఉన్నాడు, చిన్న పల్లెటూరు వాళ్ళు. సడన్గా తన జీవితంలో బాధను కలిగించే సంఘటనలు జరిగాయి. ఆయన వ్యవసాయం చేస్తుండేవారు. ఎడ్లను కట్టేసిన పలుపు తాడు ఇంకొక వైపు చాలా ఫాస్ట్గా లాగారు. ఆ తాడు తెగిపోయి ఆయన అలాగే కింద పడిపోయారు. ఆయన స్పైనల్ పూర్తిగా విరిగిపోయింది. ఏం చేయగలరు? పూర్తిగా పాడైపోయింది. అందుకని 2 కాళ్ళు, చేతులకు పెరాలిసిస్ వచ్చింది. పాపం బాధని సహించలేనంత వేదన పడుతూ ఉండేవాడు. వెంటనే ఆయన్ని టౌన్కి తీసుకుని వెళ్లారు. చిన్న పల్లెటూరు నుంచి ఒక పెద్ద టౌన్కి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సుమారు 6-7 గంటలు పట్టింది. నొప్పి నుంచి బయటకొచ్చాడు. తర్వాత డాక్టర్లొచ్చి ట్రాక్షన్స్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఆయన బాధ మాత్రం తగ్గనేలేదు. ఆయనకు ఏ మందు ఇచ్చినా పనిచేయలేదు. సడన్గా మాకు ఆ టౌన్లో ఉండవలసిన సందర్భం ఏర్పడింది. సత్సంగ ప్రోగ్రాం ఆల్రెడీ నాకు అక్కడ ఉంది. అప్పుడు ఆయన కూతురు వచ్చి నాతో చెప్పింది, నాన్నగారు చాలా కష్టపడుతున్నారు, మీరు మాత్రం ఆయన చూడ్డానికి నా వెంట వచ్చారంటే, హాస్పిటల్కి వచ్చి ఆయన ఆశీర్వదించారంటే ఆయనకు నయం అవుతుందంది. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన మొహంలో ఏదో బాధను అనుభవిస్తున్నట్టు వేదన లేనేలేదు. వాస్తవానికి భయంకరమైన బాధ ఉంది. నిజం చెప్పాలంటే ఆయన హాస్యపూరితంగా మాట్లాడుతున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. నేను కూర్చుంటాను అన్నాడు. మీరు ఎలా కూర్చోగలరు అని అడిగాను. సడన్గా ఆయనకు లోపల నుంచి ఏదో శక్తి ఏర్పడింది. నిజానికి ఆయన శరీరాన్ని కదించలేడు కూడా. సరదాగా మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడే చెప్పాడు, చూడండి, నా శరీరానికి భయంకర వేదనుంది, చాలా దుఃఖంగా ఉంది. కానీ నేను ఆత్మలో ఉన్నాను. నా దగ్గర ఇప్పుడు ఈ జ్ఞానం అనేది మాత్రమే ఉంది. ఇందులో తప్పు ఎవరు చేస్తున్నారు, ఎవరు అనుభవిస్తున్నారో వారు చేస్తున్నట్టే కదా. నేను ఒక ఆత్మ, నేను అనుభవించడం లేదు. ఈ శరీరం అనుభవిస్తోంది. దీని ద్వారానే తప్పు జరుగుండాలి. కర్మ ఫలితం ఉన్నప్పుడు అనుభవించే కదా తీరాలి. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మా, నాకు వేరే ఏదీ అవసరం లేదు, మీరు నా తల మీద చెయ్యి పెట్టారు, అప్పుడే నాకు వెంటనే శక్తి కలిగింది. లోకంలో ఉన్న ఏ విషయం కూడా నాకు అవసరం లేదని చెప్పారు. ఇంతవరకు ఏం జరిగిందో, జీవితమంతా నేను ఇలాగే కదా, డాక్టర్లందరూ నా చివరి క్షణం వరకు ఇలాగే ఉంటానని చెప్పారు. బెడ్ మీదనే ఉండాలని చెప్పారు. ఏం జరగాలో అది జరిగిపోయింది. కాని ఆత్మకి ఏదీ జరగదు. ఇది నా మనసారా, నా అనుభవం ద్వారా నేను మీతో చెప్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ అంతా మొదలైంది. మేం కూడా ఆయనకు తగినటువంటి డాక్టర్లని కన్సల్ట్ చేయడం ప్రారంభించాం. ఇందువల్ల ఏం జరిగిందంటే, స్లోలీగా ఆయనలో కాస్త ఇంప్రూవ్మెంట్ తెలియడం మొదలైంది. తర్వాత కొన్నాళ్లకు ఆయన పనికి పోవడం మొదలుపెట్టారు. నడవడం ప్రారంభించారు.
వాకర్ చేత్తో పట్టుకుని ఈరోజు ఆయన చూశారంటే జాలీగా ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఎలాంటి కష్టమూ లేదు. ఈయన చూసి డాక్టర్లందరూ ఈయన ఇలా ఉన్నారేంటి, ఈయన మిరాకల్, ఒక ఆశ్చర్యం అని అంటున్నారు. కానీ నేను చెప్పేదేంటంటే ఆశ్చర్యం, అద్భుతం అనేది లోకంలో లేవు. ఆయన కర్మ ఫలితాన్ని బట్టి సహించే వేదన కర్మఫలమే. ఇలాంటి లెక్క వల్లే ఆయనకు అన్నీ ఏర్పడ్డాయి. అంతే తప్ప ఈ లోకంలో అన్నీ ఖచ్చితంగా నిమిత్తం లాంటివే. ఈ భావం వల్లనే ఇలా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇందులో ఏ ఒక్కరి హస్తాన్ని చూపడం వీలు కాదు. మన చేతుల్లో ఏమీ లేదు. వేయించిన అప్పడం కూడా వీరు చేయడం మన చేతిలో ఏదీ లేదు. పైనున్నవాడు తలుచుకుంటేనే అది జరుగుతుంది. ఇది ఈ జ్ఞానుల వల్లనే చేయడం వీలవుతుంది. ఒక తాతగారుండేవారు. ఆయన మరణం చాలా సడన్గా జరిగింది. 10 నిమిషాల్లో ఆయన ప్రాణాలు పోయాయి. మనం చనిపోతున్నాం అని ఆయనకు ముందే తెలిసింది. అందువల్ల ఆయన ఇంట్లో ఉండే కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు అందర్నీ పిలిపించారు. అందర్నీ పిలిచి రాత్రి 2 గంటల వరకు కూర్చోబెట్టి అందరి మనసుల్లో ఉండే పరమాత్మకు నమస్కరించి అలాగే జై సచ్చిదానంద, జై సచ్చిదానంద, జై సచ్చిదానంద, జై సచ్చిదానంద అని చెప్తూ అందరిలోనూ ఉన్న పరమాత్మకి పరిహారం చేసి తన జీవితంలో చేసిన అన్ని రకాల తప్పులకు పరిహారం చేసి జై సచ్చిదానంద, జై సచ్చిదానంద అని చెప్పి అందరి మనసులో ఉన్న పరమాత్మను దర్శనం చేసుకుని నేను శుద్ధ ఆత్మనని చెప్పి ఆయన చనిపోయారు. కేవలం 10 నిమిషాల్లో ఆయన చేసిన సైగలు, మాటలు అన్నీ చాలా నార్మల్గానే తెలిసాయి. నిజం చెప్పాలంటే ఆయన నార్మల్గానే ఉన్నారు. ఆయనలోని వేదన భావాలు, ఆయన మొహంలో కొంచెం కూడా చేంజ్ అనేదేవీ కనిపించలేదు. ఆయన మొహంలో సంతోషం, ఆనందం మాత్రమే వెల్లివిరిశాయి. ఇది ఆత్మ జ్ఞాన ఫలితమేనని చెప్పొచ్చు. ఏదేది జరిగిందో అదంతా దేహానికి జరిగింది, కానీ ఆత్మకు జరగడం లేదు. ఆత్మ అనేది, నా ఆత్మ అనేది, ఇది దేహభావంతో చెప్పాలనుకుంటే దేహానికో శరీరానికో ఏదైనా జరిగినా అది నాకే జరిగిందని చెప్పలేదు. అన్ని వేదనలు, అన్ని దుఃఖాలు, అన్ని కర్మ ఫలితాలు తన మీద వేసుకోవడం. అందువలన ఎటువంటి లాభం లేదు. వేదనకు, భయానికి ఎటువంటి తేడా ఉండదు. మరణాన్ని ఒక్క నిమిషం కూడా ఆపుచేయడమో లేట్ చేయడమో వీలు కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద మహాత్ములు, మహావీరుడుండేవాడు, కృష్ణ భగవాన్ ఉండేవాడు, రామచంద్రుడుండేవాడు. కానీ వీళ్ళు ఎవరి చేతిలోనూ ఈ మరణాన్ని మార్చే శక్తి లేదు. శ్రీకృష్ణ భగవానికి వేటగాడి బాణం తగిలింది. అందువల్ల ఆయన చనిపోయారు. భగవాన్ మహావీరుని కూడా దేవలోకంలో అడిగారు, మీ మరణాన్ని ముందు వెనక ఉంచుకోండి అన్నారు. అంటే మీరు చనిపోయే సమయాన్ని ముందుకో వెనక్కో పెట్టుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు భగవాన్ చెప్పారట, లేదు, ఎవరి చేతుల్లోనూ ఇది మాత్రం లేదు. ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా జనన మరణాల మీద తను మనిషిగాని భగవంతుడైనా ఎవరైనా సరే ఎవరి చేతుల్లోనూ ఇది లేదు. ఇది అంతా ప్రకృతి లీలలే. కర్మ ఫలితం ప్రకారమే జరుగుతుంది. ఆయుష్ కర్మ ఫలితం పూర్తయ్యాకే అందరూ పోవలసి ఉంటుంది. దేహాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. జై సచ్చిదానంద.